అలంకరించిన పెద్దలకు, మోపిదేవి శ్రీనివాస్ గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడ భారీ ఎత్తున వచ్చిన కాపు వన సమారాధనకి నా కాపు కుటుంబీకులకు, కాపు పెద్దలకు, కాపు కమిటీ మెంబర్లకు, సోదర సోదరిమణులకు, పిల్లలకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మా రాధా రంగ మిత్రమండలి సభ్యులకు, రంగ అభిమాన సంఘాలకు కూడా నా నమస్కారం. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన మా నాన్నగారు వంగవీటి రంగా గారు, ఆయనకి స్ఫూర్తి అయిన కీర్తిశేషులు వంగవీటి రాధాకృష్ణ గారు, వీళ్ళిద్దరూ విజయవాడలో ఒక లెజెండ్ లా మిగిలిపోయారు. ఎక్కడో ఊరు పక్కన చిన్న గ్రామం, కాటూరు అనే గ్రామం నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడి, ముందు మా పెద్దనాన్నగారు రాధాకృష్ణ గారు అక్కడ యూనియన్ లీడర్ గా బాగా ఎదిగి పేద ప్రజలకు సహాయం చేసి, వాళ్ళకి ఏమన్నా కష్టాలు వచ్చినా చేదోడుగా వాళ్ళతో చేదోడు వాదోడుగా ఉండి చాలా అతి తక్కువ కాలంలో పెద్ద లీడర్లా ఎదిగారు. ఆయన కొంతమంది చూసి ఓర్చుకోలేక ఆయన్ని చంపేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆశయ సాధనాల్ని స్ఫూర్తిగా తీసుకుని మా నాన్నగారు రంగా గారు ప్రజల్లోకి వచ్చారు. ప్రజల సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన పిలుపు మేరకు కాపునాడు కానివ్వండి, లేకపోతే ప్రజా ఉద్యమాలు కానివ్వండి, ఎలాంటి సమస్యలోనైనా కాపు కుటుంబీకులు చాలా దగ్గరగా, కాపు కుటుంబీకులకు ఆయన పిలుపు మేరకు కాపు కుటుంబీకులు ఆయనకి ఎప్పుడు వెంటున్నారు. దానికి పెద్ద ఉదాహరణ కాపునాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న పిలుపుకి అందరూ మా రంగయ్య పిలిచారని చెప్పి బ్రహ్మాండంగా వచ్చారు ఆ రోజున. అది ఇప్పటికీ మహానాడు వర్సెస్ కాపునాడు అని అంటే అందరు ఇప్పటికీ మాట్లాడుకుంటారు. ఆ రోజు కాపునాడులో లక్షల మంది వచ్చారు. కృష్ణా నది అక్కడ జనాలు పొంగారు, కృష్ణా నది పొంగలేదు, జనాలు పొంగారు అనుకుంటూ మాట్లాడుకుంటారు. ఇప్పటికీ నేను ఆ మాట ఏంటంటే నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది. అచ్చా మా నాన్నగారు చేశారా అని చెప్పి గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నారు అప్పుడు, కానీ ఆయన మీద అభిమానంతో జనాలు